హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. కళాకారులు, కళాభిమానం, చిత్రసీమ ఇంకా దానికి బౌండరీస్ ఉండవు. ఇంకా ఈ బొంగు బోషానం కథలన్నీ గతంలో చెప్పుకుంటున్నవే. తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతసేపు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ ఆస్తుల కోసం, వాళ్ళ స్వప్రయోజనాల కోసం, వాళ్ళ స్వార్థం కోసం మాత్రమే పనిచేస్తుందని మరొకసారి రుజువైన సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో హరిహర వీరమల్లు అనే ఒక సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో వచ్చే నెల నుంచి థియేటర్ల బంద్ అని పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇక మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏ రేంజ్లో సినిమా ఇండస్ట్రీ మీద కత్తి కట్టారో దాని తాలూకు ఒక ఏమంటారు నోటీస్ను జారీ చేయడం ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారిన సంగతి తెలిసిందే కదా. దానికి ముందు ఒకసారి మాట్లాడుకుందాం. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న టైంలో చిత్ర పరిశ్రమను ఇంటికి ఆహ్వానించి చిరంజీవి లాంటి పెద్దలను, మహేష్ బాబు తర్వాత ఇతర నాగార్జున లాంటి సీనియర్ నటులందరినీ కూడా పిలిపించి ఇంట్లో భోజనం పెట్టి శాల్వాలు కప్పి పూలబోకే ఇచ్చి మహిళలకు అంటే వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళ సతీమణులకు చీరబెట్టి సారెబెట్టి గేటు దాకా వచ్చి సాగనంపితే చిత్ర పరిశ్రమ ఏమన్నా ప్రభుత్వంతో సంబంధం ఉంటుందా? పోయి ప్రభుత్వం దగ్గర ప్రభుత్వ పెద్దల దగ్గర ఏమైనా చేతులు కట్టుకొని కూర్చోవలసిన అవసరం ఏముంది అని చెప్పి మన పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో పెద్ద ఎత్తున మాట్లాడిన మాటలు ఒకసారి గుర్తు చేసుకుందాం. ఇంకా కొంతమంది పకోడిగాళ్ళేమో ఏకంగా ఆర్కే శిల్క పలుకుల్లో ఆయన ముఖ్యమంత్రి అయితే అయినంత మాత్రం ఇంటికి ఏమైనా పెద్దనా అని చెప్పి మన వెటరన్ స్టార్ మురళీమోహన్ లాంటి వాళ్ళు మాట్లాడిన మాటలు ఒకసారి గుర్తు చేసుకుందాం. అప్పట్లో హైదరాబాద్ను వదిలేయండి అని ఏం చెప్పలేదులే, కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి చిత్ర పరిశ్రమను బిల్డ్ చేస్తే కావాల్సిన సహాయ సహకారాలు అన్నీ ఇస్తాం, సబ్సిడీలు ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి నాలుగే ఆందం మూసుకొని చెప్తే వీళ్ళకి ఎవరికి ఎక్కలే. దాన్ని కూడా అడ్వాంటేజ్గా మార్చుకొని ఇక మనం ఎట్లా అధికారంలోకి వచ్చినాం అదంతా గత చరిత్ర. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఏడాది అయినా కూడా చంద్రబాబు గారిని ఎందుకు కలవలేదు అని చెప్పి మన పవన్ కళ్యాణ్ గారు రాసిన లేఖ అనమాట. ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన. తెలుగు చిత్ర పరిశ్రమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్కు ఉప ముఖ్యమంత్రి కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్న తెలుగు సినిమా సంఘాల ప్రతినిధులు గౌరవ ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిశారా? గత ప్రభుత్వం సినిమా రంగం వారిని అగ్రనటులను ఎలా చిత్కరించిందో మర్చిపోయినట్లున్నారు. చిత్కరించడం అంటే ఇదనమాట. ఇకపై ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఉండవు, సినిమా సంఘాల ప్రతినిధులే రావాలి. కూటమి ప్రభుత్వం వ్యక్తులను కాదు సినిమా రంగం అభివృద్ధినే చూస్తుంది. సో ఈ రిటర్న్ గిఫ్ట్కు ఇక సిమ్టమ్స్ ఉంటాయి, సర్కమ్స్టాన్సెస్ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండని చెప్పి బ్లాక్మెయిలింగ్ లాగా కనిపిస్తలేదు ఈ లెటర్. ఇది ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద దుమారం రేపుతా ఉందన్నమాట. దీనికి అల్లు అరవింద్ ఎవరు ఆ కాపు సామాజిక వర్గానికి చెందిన మెగా కుటుంబంలో మెగా కాంపౌండ్లోనే ఉండే వ్యక్తి బయటకు వచ్చి చిత్ర పరిశ్రమ ప్రభుత్వంతో అంటకాగితేనే, అండదండలు అందిస్తేనే, ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు ఉంటేనే వర్ధిల్లుతుంది అని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు పవన్ కళ్యాణ్కి కౌంటర్ అని చెప్పి భావిస్తూ ఉన్నారు. ఒకసారి వాళ్ళ మధ్యలో జరిగిన డిస్కషన్ చూసే ప్రయత్నం చేద్దాం. పెట్టుబడితోటి మేము సినిమాలు చేస్తే గవర్నమెంట్ ప్రభుత్వం ఏమి చేయకపోతే మా పనులు మేము చేసుకుంటాం. ప్రైవేట్ పెట్టుబడితోటి మేము సినిమాలు చేస్తే గవర్నమెంట్ కంట్రోల్ చేస్తానంటదండి. మీరు ఆలోచించిన రోజు మాది ప్రైవేట్ వ్యాపారం, ప్రభుత్వానికి సంబంధం ఏముంది ఆ అర్థం వచ్చేటట్టు మాట్లాడారు. ఏ వ్యాపారం అయినా సవ్యంగా చేసుకోవాలంటే ప్రభుత్వంతో సహకారం లేకుండా అది జరగదు. అటువంటిది ప్రభుత్వంతో సంబంధం ఉంది, మాది ప్రైవేట్ వ్యాపారం, ఇది సరికాదు. ప్రభుత్వంతో సంబంధం ఉంటుంది, ప్రభుత్వం కోఆపరేషన్ కావాలి. విన్నారు కదా, ఇదే అనమాట కౌంటర్కు ఎన్కౌంటర్కు వచ్చిన రియాక్షన్. సో మొత్తం సోషల్ మీడియా మొత్తం దీని గురించే డిస్కస్ చేసుకుంటా ఉంది. తన సినిమా కోసం ఈ రేంజ్లో చిత్ర పరిశ్రమను బెదిరింపులకు దిగితే పవన్ కళ్యాణ్ బాగుంది. చిత్ర పరిశ్రమ నుంచి ఒక వ్యక్తి అంటే ఒక ముఖ్యమంత్రి తర్వాత స్థానంలో కూర్చుంటే ఇక ఎన్నెన్ని ప్రయోజనాలు ఉంటాయని చెప్పి ఇంక వీళ్ళు ఊహల్లో విహరించి కలలు కానీ అన్నీ చేసారు కదా. ఇప్పుడు సీజ్ ద థియేటర్ అనే రేంజ్లో ఇంకా పవన్ కళ్యాణ్ గారు చేసిన మాటలు బాగానే ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే అదొక పూరంబోకు వ్యవహారం, అదొక వ్యవహారం. సింపుల్గా చెప్పాలంటే అసలు సినిమాలు చూసి జనాలు డబ్బులు తగలేసుకొని అభిమానం పేరుతో వీళ్ళకు కోట్లు కట్టబెడతా ఉంటే వీళ్ళు ఇట్లా పవర్లోకి వచ్చి అధికారం చెలాయిస్తా ఎట్లా చేస్తున్నారో ఇంకా తెలుగు ప్రజలకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నిన్న మొన్న కడపలో జమ్మలమడుగు వేదికగా ఒక చిన్నారి 3 ఏళ్ల పాపను, ఆ పిల్లలో ఏం సెక్స్ అప్పులు కనిపించిందో తెలియదు కానీ రహమతుల్లా అనేటోడు మద్యం మత్తులు చిదిమేస్తే, అత్యంత పాశవికంగా చిదిమేస్తే వాడి మీద చర్యలు ఒక్కడంటే ఒక్కడు కూడా ప్రభుత్వ అధినేతలు కానీ భాగస్వామ్య పక్షాలు కానీ కీలకమైన నేతలు అన్నట్టు ఎవ్వడు కూడా ఆ చిన్నారి మీద
ఆ పాశవిక ఘటన మీద కనీసం ట్వీట్ వేయడం కానీ లేదంటే ఒక మాట మాట్లాడడం కానీ చెయ్యలేనంత దిక్కుమాల స్థితిలో ఉంది ఈ సర్కార్. వీళ్ళకు థియేటర్లు కావాలి, జనం నుంచి వచ్చే అభిమానం పేరుతో జనం నుంచి వచ్చే డబ్బులు కావాలి. ఇట్లాంటి వాళ్ళు మన పాలకులైనందుకు ఇక సిగ్గుపడదామా, ఏం చేద్దాం అనేది ఇక డిసైడ్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ అంటేనే చిత్ర పరిశ్రమ చేతుల్లో బందీ అయిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంత చించుకుంటారు, బాగానే ఉంది. బాలయ్య బాబు కూడా సేమ్ సమాన హోదా ఉంది ఆంధ్రప్రదేశ్లో. బాబు గారికి స్వయాన బామ్మర్ది, ప్రభుత్వంలో కీలక హోదాలో ఉన్నారు. మరి ఆయన ఎందుకు ఇంతగా మాట్లాడట్లేదు? అదొక ప్రైవేట్ వ్యవహారం. ప్రభుత్వం నుంచి వాళ్ళకు ట్యాక్సులు కావాలి, సబ్సిడీలు కావాలి, రాయితీలు కావాలి, అగ్వకు భూములు కట్టబెట్టాలి. ఆ పేరుతో మనం కోట్లు దోచుకోవాలి. ఇవి జరిగే తతంగం. మరి ఆయన ఎందుకు ఇట్లాంటి డైలాగులు చెప్పట్లేదు, ఇట్లాంటి లేఖలు రిలీజ్ చేయట్లేదు? అసలు ఈ ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు ఒక అశ్విని దత్ అని ఉంటాడు. మొత్తం చిత్ర పరిశ్రమ మొత్తం తీసుకుంటే అగ్రనటులు అందరూ కూడా కమ్మ అండ్ కాపు. వాళ్ళకు ఇక ఒకవైపు కాపులకు ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, కమ్మలకు ప్రతినిధిగా చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు, బాలకృష్ణ గారు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎవరికి వాళ్ళు పోయి సపరేట్గా లాబింగ్ చేసుకుంటారు. కానీ మూకుమ్మడిగా చిత్రమండలి తరఫున పోయి బొకేలు ఇచ్చి శావలాలు కప్పి ఇదంతా అయ్యే పనేనా? అందుకే సినిమా పరిశ్రమను గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటు ప్రేక్షకుల కోణంలో, అభిమానుల కోణంలో థియేటర్ల టికెట్ల రేట్ల పేరుతో అంతంత దోచుకుంటే వాళ్ళ మీద భారం కాదా అని చెప్పి ఏదో నామినల్గా ఫీజులు పెంచుకోవడానికి అవకాశం ఇస్తే కట్టడి చేస్తారా? సినిమా ఏమన్నా మీ ఇంట్లో బాబుగారి సొమ్మా అని చెప్పి మాట్లాడినారు వీళ్ళంతా. ఇప్పుడు బాగైందా? ఇష్టారీతిన రేట్లు పెంచుకొని కొల్లగొడతా ఉంటే పన్నులు లేవు, జిఎస్టీ లేవు. ఈ ప్రత్యక్ష దోపిడీని అరికట్టే ప్రయత్నం చేస్తే దాన్ని ఇక అరాచకం అంటారా? ఇప్పుడు బాగుందా? సో అనుభవించండి. మనం ఏరికోరు తెచ్చుకున్న ప్రభుత్వం. ఆ జబర్దస్త్గా వాళ్ళంతా ఏమైనారు ఒకసారి గుర్తు చేసుకోండి. పిఠాపురం వేదికగా ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎంత విషంజిమ్మేలాగా ప్రచారం చేసిర్రు. పిఠాపురాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తాడు పవన్ కళ్యాణ్, ఓటేయండి అని చెప్పి అన్నారు. ఒక్కడన్నా ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉందా? డ్రైనేజీలు దరిద్రంగా ఉన్నాయి. అక్కడ కూడా కుల వివక్షతో గ్రామ బహిష్కరణ చేస్తూ ఉన్నారు గిరిజనులను. ఒక్కడంటే ఒక్కడు మాట్లాడుతున్నాడా? ఇదే అనమాట. అంటే ఓట్లు వచ్చేసరికి ఈ మేకప్ ముఖంగాలంతా రోడ్ల మీదకి వచ్చి గాయి చేసి ఇష్టారీతిన తీర్పును మార్చేస్తూ ఉంటారు. వీళ్ళ ఈ పకోడిగాళ్ళ మాటలు వినుకుంటూ ఓట్లేస్తే ఎట్లాంటి ప్రతిఫలం ఉంటుందో ఈరోజు రాష్ట్రం ప్రత్యక్షంగా అనుభవిస్తూ ఉంది. ఈ 4 ఏళ్ళు ఇంతే మమ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరే మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.